ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఎండాకాలంలో గత 3 రోజులుగా వింత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏకదాడిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలో కూడా ఈ భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా రికార్డు స్థాయిలో బాణుడి ప్రతాపం చూపించడం, ఇక మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణ మార్పు, ఆపై భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ తంతు 3 రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. నిజానికి బాణుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజానికి ఈ వర్షం కాస్త ఉపశమనం అందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ భారీ వర్షం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. సాయంత్రం ప్రతిరోజు కూడా ఇదే విధంగా గోదావరి జిల్లాలో విపరీతమైన భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇది ఏమైనా ఈ అకాల వర్షం కారణంగా ప్రజలైతే మాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా రైతులు అయితే మాత్రం ఈ భారీ వర్షానికి మామిడి పండ్లలోకి పురుగొచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో కోత దశకు వచ్చే క్రమంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంట నేల రాలిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ప్రస్తుతం కోసేసిన తర్వాత ఇంకొన్ని మామిడి పండ్లు చెట్లకు ఉన్న పరిస్థితి నెలకొన్నాయి. దాదాపుగా ఇలాంటి తరుణంలో ఎక్కువగా ఈ పురుగులు అనేవి మామిడి పండ్లకు వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనా మండు ఎండాకాలం ఒక రకంగా చెప్పాలి అంటే మరొక 2 రోజుల్లో ఈ ఏప్రిల్కు సంబంధించి ముగిసి మే మాసం వచ్చే తరుణం ఉంది. అంటే ఏప్రిల్ మే మాసాలంటే ఒక బాణుడు బొగ్గుమనే రోజులు. ఇలాంటి తరుణంలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ వర్షాలు అయితే మాత్రం కాస్త ఉపశమనం అందిస్తుందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, కాస్త ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే దాదాపుగా ఎండదాటికి మిడిల్ క్లాస్, అదేవిధంగా హై క్లాస్ ప్రజలంతా కూడా ఏసీలకే పరిమితం ఉన్న పరిస్థితి నెలకొంది. పగలు రాత్రులను తేడా లేకుండా ఏసీల్లో ఉంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వర్షం కారణంగా కాస్త నేచురల్ చల్లదనంలో అయితే మాత్రం ప్రజలు సేదరితున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాలో అత్యధికంగా కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమలో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న భారీ కురిసిన వర్షానికి అయితే మాత్రం రత్నగిరి, అన్నవరం పుణ్యక్షేత్రానికి సంబంధించి రత్నగిరి కొండలపై ఒక వాటర్ ఫాల్ మాదిరిగా మెట్ల మీద నుంచి భారీగా వర్షపు నీరు అయితే మాత్రం పొంగిపొరల పరిస్థితి మాత్రం నెలకొంది. ఘాట్ రోడ్లన్నీ పూర్తిగా వర్షపు నీరుతో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇలా 3 జిల్లాలు అంటే కాకినాడ, అదేవిధంగా రాజమండ్రి, కోనసీమతో పాటు భారీగా ఈ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో అయితే మాత్రం కనిపిస్తుంది. ప్రతిరోజు ఇదే పరిస్థితి మాత్రం నెలకొంది. సాయంత్రం 4 దాటిన తర్వాత చిత్రమైన వాతావరణం, భారీ వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. గ్రేటర్ సిటీ కూడా కాకినాడ ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి నెలకొంది. రాజమండ్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏదైనా భారీ వర్షాలు అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే ఏకదటి కోణంతో కొండపోతు వర్షాలను కూడా మనం చెప్పుకోవచ్చు.